మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. పెద్ద చేశారా? పెద్ద చేసాము, ఇంటర్వ్యూ బ్యాంక్ ఫైట్ చేసాము. తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, దాని డిస్కషన్ జరుగుతుంది. ఓకే. తర్వాత జై హనుమాన్ మన ప్రశాంత్ వర్మ గారిది చెప్పాము. తర్వాత ప్యారడైస్ నాని గారు శ్రీకాంత్ డైరెక్షన్లో అది చేస్తాం. ప్రస్తుతానికి ఈ 3 జరుగుతున్నాయి. సూపర్ మాస్టర్. అండ్ నా ఫైనల్ క్వశ్చన్, పెద్ద ఎలా వస్తుంది? పెద్ద ఏంటంటే సినిమా రిలీజ్ అయినా చూడు, చూస్తాను మీరు ఎలా పనిచేస్తారు కాబట్టి చిన్న హింట్ అంటే ఏంటంటే మాకు డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఒక మంచి ఒక విలేజీ మట్టి వాసన, మీరు మట్టి వాసన అన్నారు కదా, అలాంటి మట్టి వాసన నుంచి పుట్టిన మనిషి అనమాట. సుకుమార్లో నుంచి ఒక పీస్ తీస్తే ఎవరే అంటే ఆయనే, బుచ్చిబాబు. బుచ్చిబాబు సుకుమార్ అనే ఒక మ్యాడ్ ఉన్నది, ఇది ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ కదా, ఆయన నుంచి ఒక పీస్ తీసి దాన్ని డిజైన్ చేస్తే బుచ్చిబాబు. ఒక గురువు దగ్గర శిష్యుడు అన్నట్టుగా ఆ సీన్లు కానీ ఆ కొత్త ఆ నెగిటివిటీ, అసలు మనం చూడని కొత్త సన్నివేశం. ఈ సాంగ్ కూడా వచ్చి ఫ్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ జిగిలి ఆడిస్తుంది అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. ఆ నిడివి ఎంత ఉంటుంది? ఏది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ నిడివి ఉంటుంది, ఒక 3 minutes 5 minutes దాకా ఉండొచ్చు. ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. చాలా మంచి కథలో వచ్చే కథ అంతా అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి హీరో ఒక ట్విస్ట్గా అయ్యేలాంటి అద్భుతమైన సన్నివేశం అది. ఓకే. దాన్ని అద్భుతంగా మేము అందరూ తీసిద్దాడు. బాబు కూడా చాలా కష్టపడ్డాడు, చరణ్ బాబు. ఐ లవ్ చరణ్ బాబు అనమాట. చాలా ఎంత మేము అన్నాం చూడు, ఎంత ఉండా లేనట్టుగా, ఎంత పేరు ఉండా కనిపించినట్టుగా ఉండే గొప్ప మనిషి, ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ చేసే గొప్ప మనిషి అనమాట. ఐ లవ్ యూ చరణ్ బాబు. మాస్టర్ ఏదో చెప్తా, ఈ పేరు మంచి ఆత్మ పయనంలో కొన్ని సంవత్సరాల తర్వాత మంచి డెప్త్ ఒక గురువు అవుతారు. మేము అబ్జర్వేషన్ చేసాం. ఎవరు? చరణ్ బాబు. అవునా? మంచి ఆలోచన ఉంది, అంటే మంచి నేచర్ మీద, నేచర్కి ప్రపంచం మీద ఒక అద్భుత చింతనలో మంచి చింతన ఉంది. నేను ఇప్పుడు మాస్టర్ నాకు అంతే ఆలోచన ఉంది, కొంచెం టైం కావాలని అన్నాడు అనమాట. లాస్ట్కి చెప్ప గొప్ప గురువు అవుతాడు. ఎందుకంటే ఆయన డబ్బు కీర్తికి చాలా అవే ఉన్నాడు మనిషి. సూపర్. చాలా గొప్ప మనిషి. అందరికీ అలాంటి సిచ్యువేషన్ తగలనమాట. ఆయన చాలా న్యాచురల్గా ఉంటాడు. గొప్ప మహానుభావుడు, గొప్ప మంచి మనిషి. అసలు ఫైనల్గా మీరు ఇలాగే సినిమాలు చేస్తూ ఉండాలి, నేను చూస్తూ ఉండాలి. ఏదైతే ఇప్పుడు ఈ తాండవం జరుగుతుందో అది అఖండ 3, అఖండ 4, అఖండ 5 ఇలా కొనసాగాలి. అండ్ అలాగే మీరు చెప్పే ఈ మంచి మాటలు, ఈ దైవం గురించి, ఈ అద్వైతం గురించి, ఇవి రాబోయే జనరేషన్స్కి చాలా అవసరం. మీలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్, అంటే మీరు ఉండడమే అదృష్టం. దయచేసి మీరు ఇండస్ట్రీని వదలొద్దు, మాతో పాటే ఉండండి. నేనెవరు వదలటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో తెలిసినా తెలియనట్టుగా, కొన్ని విషయాల్లో చూడనట్టుగా, కొన్ని ఎననట్టుగా కానీ ఉంటే కొన్ని సేఫ్గా ఉంటాం మనం. అన్ని విషయాలు చేతులు పెట్టేసి చేతులు కాల్చుకోవద్దు. అందుకని కొన్ని విషయాలు ప్రతి మనిషి దైవ చింతనలో ఉండండి. మన పాత రోల్ మోడల్ని, అన్నదమ్ముల రిలేషన్స్, హస్బెండ్ మధ్యన ప్రేమ తత్వాలు, పిల్లల మధ్య ప్రేమ తత్వాలు, అవన్నీ కూడా మన పాత దైవ చింతన. భారతదేశం అంటేనే రిలేషన్స్. ఎందుకనంటే అది జోక్ చెప్పాలి. మేము ఒక ఇంగ్లీష్ కెమెరామెన్ కలిసాం, పుష్ప కెమెరామెన్ కలిసాం. ఆయన్ని కలిసినప్పుడు మా వాళ్ళు ఎవరు 20 years మ్యారేజ్ కెమెరా అసిస్టెంట్ కేక్ పెడుతున్నాడు. అతను కెమెరామెన్ చూసి 20 years 25 years ఒక భార్య తోటి మీరు కాపురం చేశారా మెరికెల్ అంటున్నాడు. అంటే వాళ్ళకంటే ఒక ఎంతలాగా ఉంది అంటే 20 సంవత్సరాలు ఒక భార్యతో ఉన్నావు నువ్వా? ఇక్కడ మాకు షష్టి పూర్తి చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది వాడు. వాట్ మెరికల్ అరే ఇదేంటంటే అసలు అంటే అలా అక్కడ చూస్తే మన భారత సంస్కారం, భార్యకి తాలిబొట్టు కట్టి ఆవిడకే సరెండర్ అయిపోయి ఒక మనిషి జీవిస్తున్నాడంటే అంతకు మించిన దైవ చింతన, దైవ. అందుకని మన భారతదేశంలో పుట్టడం మనం గర్వంగా ఫీల్ అవుతాం, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. అలాగే అఖండ తాండవం లాంటి ఒక సినిమాలు దైవ చింతనలతోటి, సనాతన ధర్మం గురించి, శివుడు తత్వం గురించి, కైలాస పర్వతాల గురించి మాట్లాడుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తున్నారు కదా. ఇలాంటి సినిమాలు ఇలాంటి రావాలని మేము అనుకుంటున్నాం. ఇంకా దైవతత్వాన్ని నింపుకోవాలి, నెగిటివ్ తత్వాన్ని పారదోలి ఆత్మతత్వాన్ని, సత్యతత్వాన్ని, ధర్మాన్ని నింపుకుంటూ ఉంటే ప్రతిదీ
ప్రజెంట్గా ధర్మంగా ప్రతిదీ హెల్ప్ చేయాలి, అందరికి మేలు జరగాలని కోరుకుంటా బాగుంటూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ డైట్ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, బట్ ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవుతున్నారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటున్నారు? మన ఆనందంగా ఉండాలంటే డైట్ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి అయినప్పుడు తిను, ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం లేకుండా తినొద్దు, ఆరోగ్యంగా ఉండాలంటే లిమిట్గా తిను. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి చెప్పాలి, అన్నం తినముని. టైం చెప్పకూడదు, టైం 1 గంట అయింది అన్నం తినాలనుకోడు, కూరలు చెప్పకూడదు, తినముని. ఎలా ఉంది మాస్టర్ డైట్ ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు డైట్? పొద్దున్నే ఈరోజు తిన్న డైట్ నిన్న మధ్యాహ్నం రాగి ముద్దతోటి ఆకుకూర, బీరకాయ పప్పుతోటి నేను మధ్యాహ్నం తిన్నాము. నైట్ ఏం తినలేదు. ఆ తర్వాత పొద్దున్న ఏం తిన్నారు అనుకుంటున్నావు? పొద్దున కూడా ఏం తినలేదు. ఎంత తక్కువ తింటే అంత ఆహారం మీరు అంటే నేను అంటున్నా, పొద్దున్నే నిన్న మధ్యాహ్నం తిన్న అన్నం ఇవాళ నైట్ మధ్యాహ్నానికి అవుతుంది. ఎన్ని గంటలు అవుతుంది? 24 hours అవుతుంది. 24 hours ఉంది. పొద్దున్నే ఎక్సైజ్ 3 గంటలు లేసాము, సూర్య నమస్కారాలు వేసాము. వస్తూ జీడిపప్పు నానేసిన కొద్దిగా 4 ముక్కలు తినేసి కొబ్బరి బెల్లం తిన్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు మీతోటి మా అరిటాకులో భోజనంతో మెంతుకూర పప్పు మా చేలో పండుతుంది, పాలకూర ఫ్రై, చిక్కుడుకాయ టమాటా, ఇవన్నీ తక్కువ కారంతో మీరు కూడా మాతోటి అందరం కలిసి భోంచేద్దాం అనమాట. మా ఏంటంటే మీరు ఎక్కువ అంటే యాక్చువల్ ఏంటంటే మన ఇంటి కొంచెం ఎక్కువ కారాలు మసాలు దీంట్లో లెస్లో ఉంటాయి. కొంచెం మీకు టేస్ట్ లాగా ఉండకపోతాం కానీ బట్ ఆరోగ్యంగా ఉంటుంది. తప్పనిసరిగా టేస్ట్ ఎందుకంటే తమ్ముళ్ళు ఏంటంటే నేను చాలా మంది ఏంటంటే ఎంత టేస్ట్ ఉందో అంత అనారోగ్యం, ఎంత టేస్ట్ తక్కువ ఉందో అంత ఆరోగ్యం. అర్థమైందా? అట్లాగే భగవంతుడు కూడా చాలా నీ పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఆయన పాపం పేరు ప్రతిష్టలోనే అనుకుంటాడు, ఆయన దూరంగా ఉంటాడు. అవి ఉండగానే అవి లేనట్టుగా ఉంటామో భగవంతుడి దగ్గర మనం ఉంటాము. అందుకని ఎన్ని వాటిలో మనం ఉండకుండా ఉండటమే మాకు చెప్పిన గురువులు సత్యం అనమాట. అందుకని ఈ సత్యాన్ని ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.